హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెడ్ అఫ్సానా. ఈరోజు బ్రోకలీ సూప్ చేసుకుందాము. ఆ బ్రోకలీ సూప్ విండర్స్లో బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బ్రోకలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టెమ్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక గార్లిక్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న బ్రోకలీ, వెల్లుల్లి, ఉల్లిపాయ అండ్ ఒక బిర్యానీ ఆకు, బే లీఫ్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని బాయిల్ అయిందో లేదో తీసి చెక్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఒక స్టెయినర్ పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్న బ్రోకలీని అందులో వేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేను త్వరగా చల్లగా కావాలని ఫ్యాన్ పెట్టాను. ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో చల్లగైన బ్రోకలీని వేసుకొని వాటర్ వేసుకొని మధ్య మధ్యలో మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ కానీ బటర్ కానీ, నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను. అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం బ్రోకలీని కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అందులో మనం చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ని కూడా అందులో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని వింటర్స్లో చాలా బాగుంటుంది. దీంతో కాంబినేషన్గా రోస్ట్ చేసిన బ్రెడ్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.